ఎవరైనా చావు బ్రతుకుల్లో ఉన్నట్లయితే, ఎవరైనా బెడ్ రిడెన్ అయినట్లయితే, వారు నమ్మిన వారిని వారు చెప్తారు, లాయర్కి, అటోర్నీకి చెప్తారు ఏంటంటే, నా సమస్త అధికారము, ద రైట్, ద అథారిటీ దట్ ఐ హ్యావ్, ఐ గివ్ ఇట్ టు దిస్ పర్సన్. ఎందుకంటే నేను ఉంటానో ఉడతానో నాకు తెలియదు, కానీ నేను ఉన్నంత కాలము, నేను చనిపోయిన తర్వాత కూడా ఆ అధికారం అంతా కూడా తనకి ఇస్తున్నాను. ఎవరైతే వారు నమ్ముతారో వారికి ఇస్తారని. అప్పుడు ఆ వ్యక్తి ఎవరికైతే అధికారం ఇవ్వబడుతుందో, దే హ్యావ్ ఆల్ ద రైట్ టు యూజ్ దట్ పర్సన్స్ నేమ్ ఫర్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ దర్ లైఫ్. అర్థమవుతుందా? అదే రీతిగా యేసు ప్రభు వెళ్ళేటప్పుడు, నేను వెళ్ళిపోతున్నాను కానీ నా శక్తి, నా అధికారము, నా బలము మీకు ఇస్తున్నాను అన్నాడండి. ఈరోజు అపవాదికి బలం ఉంది అని నమ్ముతున్నాం కదా? నమ్ముతున్నారా లేదా? బైబిల్లోనే ఉంది కదా అపవాది బలవంతుడని. వాడికి బలము, శక్తి మాత్రమే ఉంది, కానీ దేవుడు మనకి అథారిటీ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. వాడికి బలం ఉంది, కానీ దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. నువ్వు ఏదైతే భూమిపైన బంధిస్తావో పరలోకంలో బంధించబడుతుంది, ఏదైతే విడిపిస్తావో విడిపించబడుతుంది. ఈరోజు అట్టి అధికారముతో, ఏ అధికారము? నా యేసయ్య ఇచ్చాడు నాకు ఈ అధికారం. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంచాడు. ఎవరైతే నమ్మి బాప్తిస్మము తీసుకుంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడండి. అదే మన అధికారం. ఈరోజు మనం ఇంకా భయపడనక్కర్లేదు, బెదరనక్కర్లేదు, అపవాది ఏం చేస్తాడు అనక్కర్లేదు. ఎందుకంటే గాడ్ హెస్ ఆల్రెడీ గివెన్ us ద అథారిటీ అండ్ ద పవర్. ఆమెన్. అందుకు నమ్ముతూ మనం అందరము ప్రకటిద్దాము, నాకు ఆయన నామంలో శక్తి ఉంది. హల్లెలూయా.